హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అంగన్వాడికి సంబంధించి చాలా డౌట్స్ అయితే అడిగారు. నేను 4-5 వీడియోలు పెట్టినా. ప్రతి వీడియోలో కామన్గా అడిగేటువంటి డౌట్స్ అన్నిటిని కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. మీ కామెంట్ని ఆ కామెంట్ని చదువుతూ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వినండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు నాతో నేరుగా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది. ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడండి. ఈ కాల్ మీ ఫర్ యాప్ నుండి మీరు కాల్ చేసి నాతో నేరుగా మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేరుగా నేనే మాట్లాడతాను, అందులో నుంచి కాల్ చేయొచ్చు. ఇక మొదటి డౌట్ వచ్చేసి, మ్యారేజ్ కాని వాళ్ళు అప్లై చేయొచ్చా సార్ అని చెప్పేసి అడిగారు. కొంతమంది అప్లికేషన్ మ్యారేజ్ అయిన వాళ్ళకు మాత్రమేనా అడిగారు. సో ఇక్కడ పెళ్ళి కావడం కాకపోవడం అనేది ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని అన్నాడు. పెళ్ళి కాని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఈసారి అవకాశం ఉన్నది. గతంలో అవకాశం లేకపోతుండే, ఖచ్చితంగా ఆ ఊరు కోడలై ఉండాలి అని ఒక రూల్ ఉండే. సో దాన్ని సవరించారు. పెళ్ళి కాకపోయినా సరే మీరు నిరభ్యంతరంగా మీ అంగన్వాడీ అప్లికేషన్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏజ్ రిలాక్సేషన్ ఉందా అన్న అని అడుగుతారు. సో ఇక్కడ ఇది పర్ఫెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగం కాదు. సో వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లోనే రెమ్యునరేషన్కి సంబంధించినటువంటి బేసుల్లోనే ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ వర్తించవు. 18 నుంచి 35 సంవత్సరాల వరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎవరైనా సరే, ఈడబ్ల్యూఎస్ కానీ, రిజర్వేషన్లలో రిజర్వేషన్ వస్తుంది కానీ ఏజ్ విషయంలో మాత్రం రిలాక్సేషన్ అనేది లేదు. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి డిస్టిక్లో వాళ్ళ విలేజ్లో పోస్ట్ కానీ లేకపోతే ఇన్ కేస్ అప్లై చేసినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతారు. అంటే మీ ఊళ్ళో ఉద్యోగం ఖాళీ లేదు, మీ జిల్లాలో ఖాళీ ఉంది. సో అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుందా, నాకు అవకాశం ఉంటుందా అని అడుగుతారు. సో ఇక్కడ అట్లా కాదండి. మీ ఊరిలో ఖాళీ ఉన్నా కూడా అది మీ కమ్యూనిటీకి కేటాయించకపోయినా కూడా రాదండి. జాగ్రత్తగా గమనించండి. ఖాళీ అనేది మీ ఊరిలో ఉండాలి, ఆ ఖాళీ అనేది మీ కమ్యూనిటీకి కేటాయించి ఉండాలి, లేదంటే ఓపెన్ కేటగిరీలో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊళ్ళో ఖాళీ లేదు, మీ పక్కూర్లో ఉంది అని అంటే పక్కూరుకు మన ఊరు వాళ్ళు ఎలిజిబుల్ కాదండి, ఆ ఊరుకు ఆ ఊరు వాళ్ళు ఎలిజిబుల్. అక్కడ ఎట్లా క్రైటీరియా తీసుకుంటాడు అని, ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవ్వరు లేకపోతే 10th క్లాస్ వాళ్ళని తీసుకుంటాడు. 10th క్లాస్ కూడా లేక అసలు ఒక్క అప్లికేషన్ రాలేదు అని అంటేనే నెక్స్ట్ ఆప్షన్. ఏ విలేజ్లో అయినా అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఏం లేకుండా ఉంటారా? ఎవ్వరు లేకుండా ఉండరు కదా. సో అప్లికేషన్ చేసుకున్న వృధానే. ఒకవేళ చేసుకున్నా కూడా ఆ విలేజ్ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడితేనే అక్కడ అప్లికేషన్ తీసుకుంటుంది. ఒకవేళ అది కాకుండా మనం పెట్టినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ చేసుకునేటప్పుడే అడుగుతాడు మీది ఏ విలేజ్, మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ అని అడుగుతాడు. కాబట్టి పక్క విలేజ్ కోసం మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక ఏ ఊరు వాళ్ళు ఆ ఊళ్ళో అప్లై చేసుకున్నా కూడా అప్లికేషన్ చేసేటప్పుడు కమ్యూనిటీకి సంబంధించి ఏ క్యాస్ట్కి అయితే ఆ పోస్టుని కేటాయించారో ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఎస్సీకి కేటాయిస్తే ఎస్సీ మాత్రమే అప్లై చేయొచ్చు, ఎస్టీకి కేటాయిస్తే ఎస్టీ అప్లై చేయొచ్చు, ఓసీకి కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ అంటారు. అప్పుడు మాత్రమే అందరికీ అవకాశం ఉంటుంది. అంతేగాని ఎస్సీ అయితే ఎస్సీఏ, బీసీ అయితే బీసీఏ, ఎవరికి కేటాయించిన పోస్టుకు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అన్న, క్యాస్ట్ సర్టిఫికేటు హస్బెండ్ విలేజ్లో తీసుకోవాలా లేదంటే మా విలేజ్లో తీసుకోవాలని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం వేరు, క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉండేటువంటి డీటెయిల్స్ వేరు. 2 రకాలుగా చూడాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకుముందే ఒక కాల్ వచ్చింది కాల్ మీ ఫర్ యాప్లో. నేను వాళ్ళకి అదే చెప్పినా, మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవడం అనేది ఏ ఎంఆర్ఓ నుంచి తీసుకున్నా తప్పులేదు. మీ భర్త దగ్గర ఉండేటువంటి ఎంఆర్ఓ అయినా సరే, మీ తండ్రి దగ్గర ఉండే ఎంఆర్ఓ అయినా సరే. కొన్ని సందర్భాలలో ఒకటే మండల పరిధిలో వస్తారు, అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక లొకేషన్ ఎక్కడైనా సరే, ఏ జిల్లా అయినా సరే, లొకేషన్తో సంబంధం లేదు. కానీ సర్టిఫికేట్ ఉండేటువంటి విధానం మాత్రమే అది చెల్లుతుందా చెల్లదా అనేది డిసైడ్ చేస్తుంది. సర్టిఫికేట్ పైన మీ పేరు పక్కన భర్త పేరుకు బదులుగా తండ్రి పేరు ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. భర్త పేరుకు బదులుగా తండ్రి పేరు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఏ నోటిఫికేషన్లోనైనా ఫాదర్ నేమ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన మీ పేరు పక్కనే డాటర్ ఆఫ్ అని మీ తండ్రి పేరు మాత్రమే ఉండాలి. వైఫ్ ఆఫ్ అనే ఉండే సర్టిఫికేట్లు చెల్లవు. అది మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకోరి. మీ తండ్రి మండలం నుంచి తీసుకుంటారా, మీ భర్త మండలం నుంచి తీసుకుంటారా, అది మీ ఇష్టం, మీ ఫ్లెక్సిబిలిటీ. మీ ఆధార్ కార్డు ఉండేటువంటి అండ్ మీ రేషన్ కార్డు ఉండేటువంటి అండ్ మీ రెసిడెన్సీ ఉండేటువంటి విధానం పైన అది మీ మీద, మీ పొలిటికల్ ప్రెషర్ పైన. కొంతమంది పొలిటికల్గా నేను తీసుకొచ్చుకుంటారు, అది మీ పరిధి. మీరు ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకోండి, చెల్లుబాటు అవుతుంది. తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోయాయి. కానీ పేరు మాత్రమే
తండ్రి పేరు ఉండాలి, భర్త పేరు ఉండొద్దు. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ చాలామంది డౌట్ పడుతున్నారు. రెసిడెన్సీ సర్టిఫికేట్ అమ్మ వాళ్ళదా భర్త వాళ్ళదా అండ్ వేరే ఊర్లో వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోవచ్చా? సో రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అమ్మోళ్ళదా భర్త వాళ్ళదా అని కాదు. మీరు ఎక్కడ రెసిడెన్సీ ఉంటే అక్కడిదే ఇస్తారు. మీరు అందరూ మీ భర్త మీ పిల్లలు మీరు మీ అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటే మీ అమ్మోళ్ళ దగ్గర నుంచి ఇస్తారు. మీరందరూ కూడా మీ భర్త అంటే అత్తగారింటి కాడ ఉంటే అత్తగారింటి కాడికి వెళ్ళి ఇస్తారు మీకు. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటా అంటే అక్కడికి వెళ్ళి ఇచ్చేది కాదు. మీరు మీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఇస్తారు. ఇక్కడ కొంతమందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే ఉద్యోగాల కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఆధార్ కార్డులలో నా పేర్లు కానీ ఈ అడ్రస్లు కానీ మార్చుకోలేదు, ఉండేది అని చెప్పేసి అట్లనే ఉంచుకోరు. అసొంటి వాళ్ళకి ఏంటంటే మీరు డైరెక్ట్ నాకు పెళ్ళయింది నేను డీటెయిల్స్ మార్చుకోలేదు నాకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇయ్యి అని చెప్పేసి భర్త నుంచి వెళ్ళినా కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. పెళ్ళైన వాళ్ళకు తల్లిగారింటి దగ్గరికి వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇయ్యరు. మీరు పెళ్ళై వెళ్ళిపోయారు కదా మీకు ఇవ్వమని అంటారు. మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఉన్నప్పటికీ ఇయ్యరు. ఒకవేళ అట్లా జరిగినా కూడా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు మీరు ఆ ఊళ్ళో అంటే మీ భర్త మీ పిల్లలు మీ తల్లిగారింటికాడ ఉంటేనే ఆ తల్లిగారు ఊరు అనేది మీకు రెసిడెన్స్ అవుతుంది. కానీ మీరు అట్లా ఉండకుండా మీ భర్త వాళ్ళ ఇంటికనే వండుకుంటూ నా ఆధార్ కార్డులో అడ్రస్ ఇక్కడనే ఉంది, మా అమ్మోళ్ళ రేషన్ కార్డులో పేరు తీసేయలేరు ఇంకా అని చెప్పేసి అక్కడ పోస్ట్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్నా కూడా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇలా కాకపోయినా రేపైనా మీ భర్త గారింటికి వెళ్ళాల్సిందే కదా, మీ అడ్రస్ అనేది మీ భర్త గారిలే కదా. సో కాబట్టి మీరు కరెక్ట్గా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. లేదు మీ భర్త మీ పిల్లలు మీరందరూ మీ అమ్మోళ్ళ ఇంటికనే ఉంటుర్రు, మీ భర్తనే మీ దగ్గరికి వచ్చి పెళ్ళి తర్వాత ఇక్కడనే ఉంటుండు, లైక్ దట్ ఇల్లరికం అంటాం కదా మనం. సో అట్లా ఉంటుండు మేము ఇక్కడనే మా అడ్రస్ అంత ఇక్కడనే అని మీరు ప్రూఫ్ చేసుకోగలిగితే మీ అమ్మోళ్ళ ఇంటికాడికి వెళ్ళి రెసిడెన్సీ తీసుకోండి. సో ఇది చాలా క్లియర్గా ఎంఆర్ఓలే డిసైడ్ చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన నేను ఇక్కడ తీసుకుంటా అన్నంత మాత్రాన వాళ్ళు ఇయ్యరు. ఇంటికాడ ఉండి కూర్చుంటే మనకు 100 ఆలోచనలు వస్తాయి, కానీ పోయిన తర్వాత అర్థమవుతుంది ఓహో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీరు ఎక్కడైతే లొకేటెడ్ అయి ఉంటారో అక్కడ మాత్రమే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. కొంతమంది పెళ్ళయి భర్త వాళ్ళ ఇంటికి వస్తారు, అడ్రస్ అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటుంది. భర్త నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు చెప్పి నాకు పెళ్ళయింది నేను ఇక్కడికి వచ్చిన రీసెంట్గా పెళ్ళయింది నా అడ్రస్ మార్చుకోలేదు అన్నా కూడా మీ అడ్రస్ తోటి సంబంధం లేకుండానే మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు అంటే 1 to 7 అనేది కాకుండా అంటే స్టడీ లోకాలిటీ చూడడానికి 1 to 7 కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్లు కాకుండా కేవలం రెసిడెన్సీ సర్టిఫికేట్ను బేస్ చేసుకొని మాత్రమే మీ లోకాలిటీని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి లోకల్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మీన్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆధార్ నేమ్ మా నాన్న వాళ్ళ అడ్రస్లో ఉంది, ఇప్పుడు అప్లికేషన్లో హస్బెండ్ రాయొచ్చా లేదా ఆధార్ అడ్రస్ రాయొచ్చా అని చెప్పేసి అడుగుతారు. ఇంతకుముందు చెప్పింది అదే కదా, మనకు అడ్రస్ ఎక్కడున్నది అనేది కాదు, భర్త దగ్గర ఉన్నా సరే తల్లి దగ్గర ఉన్నా సరే ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ అనేది ఎట్టి పరిస్థితులలో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు ప్రామాణికం కాదు. మీరు తీసుకొచ్చే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మాత్రమే ప్రామాణికం. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అమ్మ వాళ్ళ ఇంటికాడ చదివినా నాకు అదే లోకల్ అవుతుంది అంటే కూడా అది ప్రామాణికం కాదు. రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ విషయాన్ని గమనించండి. హాయ్ సార్, ఆధార్లో నాన్న నేమ్ ఉండాలా హస్బెండ్ నేమ్ ఉండాలా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి అడుగుతారు. సో ఒక భారత స్త్రీ తండ్రి పేరు భర్త పేరును రెండింటిని పెట్టుకునే హక్కు ఉంటుంది. ఇక్కడ తండ్రి పేరే ఉండాలి భర్త పేరే ఉండాలని రూల్ లేదు. ఒకరు ఇంకొకరికి ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయాన్ని గమనించండి. తండ్రి వేరు భర్త వేరు 2 పేర్లు రాసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ మనకు ఆధార్లో ఇచ్చేటువంటి వెసులుబాటు కానీ ఫెసిలిటీ ఏంటంటే ఒక పేరుకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్ళికి ముందు తండ్రి పేరు ఉంటుంది, పెళ్ళి తర్వాత భర్త పేరు అని రాసుకుంటారు. కానీ తండ్రి పేరు ఉండడమే ఉత్తమం నన్ను అడిగితే. అడ్రస్ దగ్గర కేర్ ఆఫ్ దగ్గర మీ భర్త పేరు మీ భర్త అడ్రస్ ఇవన్నీ ఉంచుకోండి. కేర్ ఆఫ్ దగ్గర పేరు ఉంచకపోయినా సరే అడ్రస్ ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, నా పేరు కాపిల్ల నరేష్, మా భార్య ఉన్నది శ్రీలత. మా శ్రీలత ఆధార్ ఏ విధంగా ఉంటుందంటే యాస శ్రీలత, నా పేరు కాపిల్ల నరేష్ కానీ ఆమెది యాస శ్రీలత డాటర్ ఆఫ్ దేవయ్య అనే ఉంటుంది, వాళ్ళ నాన్న పేరే ఉంటుంది. కానీ అడ్రస్ విషయానికి వస్తే తనకు పెళ్ళై నా దగ్గరికి వచ్చింది కాబట్టి తన అడ్రస్ మారింది అంతే. తన పేరు కానీ తన తండ్రి పేరు కానీ ఎలాంటి మార్పులు లేకుండా అట్లనే ఉంచి భర్త యొక్క అడ్రస్ను చేంజ్ చేయాలి. కాబట్టి నేను నా అడ్రస్ను పెట్టిన, ఇంటి అడ్రస్ మారుతుంది అంతే. మీరు కూడా అదే పని చేయండి. భర్త ఇంటి అడ్రస్ను మాత్రమే
మార్చుర్రి, భర్త పేరుని ఎంట్రీ చేయకూరి, అవసరం లేదు ఎక్కడ కూడా. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు ఈ పేర్లలో చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో ఎక్కడ కూడా మీ భర్త పేరు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళమే భర్తలం అంటే, సో అట్లా పెట్టకుండా ముందు నుంచి ఉన్నటువంటి తండ్రి పేరును ఉంచి మధ్యలో వచ్చినటువంటి భర్త అడ్రస్ను మాత్రమే మీరు ఎంటర్ చేసుకోండి, ఆధార్లో అప్డేట్ చేసుకోండి. అంతేగాని ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది మీకు. బ్యాంక్ అకౌంట్ విషయంలో కానీ, మీ పాన్ కార్డు విషయంలో కానీ, లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ, ఒకవేళ మీరు మార్చిన ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి పేరు మార్చాల్సిందే. సో అలాంటి ఇబ్బందులు ఎదురైతే ఆధార్ మార్చడానికి 2 అవకాశాలే ఉంటాయి. చాలా ఇబ్బందులు ఎదురైతాయి కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయకండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ తప్పనిసరి కావాలని అడుగుతారు. రెసిడెన్సీ సర్టిఫికేట్ తప్పనిసరి అవసరమే. రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రమే మీది ఆ ఊరు అని చెప్పేసి నిర్ణయిస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే అవకాశం కాబట్టి ఆ ఊరు వాళ్ళు అని డిసైడ్ చేసేది రెసిడెన్సీ సర్టిఫికేటే కాబట్టి రీసెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. మళ్ళీ ఏం అడుగుతారంటే రీసెంట్ది కావాలా, నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నది కావాలంటే 1 ఇయర్ బ్యాక్ నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా మీ తాతోళ్ళ ఇంటికన్నా ఉండొచ్చు, లేదంటే మీ అమ్మగారి ఇంటికాడ ఉండొచ్చు. ఇప్పుడు పెళ్ళయి రీసెంట్గా పెళ్ళయి మీ భర్త వాళ్ళ ఇంటికి రావచ్చు. కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ కూడా 6 నెలలే ఉంటుంది. సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ సమయంలో తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్. రెసిడెన్షియల్ సర్టిఫికేట్కు అప్లై చేసినప్పుడు కూడా ఏ పర్పస్లో అని చెప్పేసి అడుగుతారు, అక్కడ పర్పస్ అడుగుతారు. సో అందులో వస్తుంది నేను అంగన్వాడీ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడం కోసం అని చెప్పేసి చెప్పి తీసుకోరు. 2 డేస్లో వస్తుంది, పెద్ద విషయమేం కాదు. మీ సేవకి వెళ్ళిరు అని అంటే 2 రోజులలో, తెలిసిన వాళ్ళు ఉంటే అటు వెళ్ళి ఇటు తెచ్చుకోవచ్చు, 1 రోజులో వస్తుంది. కాబట్టి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసము మళ్ళీ మీరు మీ సేవలో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటెడ్ ప్రకారం మీరు ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు హైదరాబాద్లో ఉంటున్నా, నేను వేరే దగ్గర వర్క్ చేస్తున్నా అంటే హైదరాబాద్ మీ సేవ నుంచి కూడా అప్లై చేసుకొని రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎట్లా అంటే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్లు అవన్నీ కూడా క్లియర్గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ భర్త కానీ, మీ తమ్ముడో, మీ అన్ననో, మీ నాన్ననో ఎవరో ఒకరు ఉంటారో, వాళ్ళకి చెప్పి మీ సేవకి వెళ్ళి తెలుస్తుంది కదా నా బిడ్డ, మా భార్య అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంగన్వాడీ ఉద్యోగాల కానీ అందరికీ తెలిసి ఇప్పుడు. సో ఇప్పుడే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోరు. 2 జిల్లాలలో వచ్చినాయి, మిగతా జిల్లాలలో రాబోతున్నాయి. సో తీసుకొని పెట్టుకుంటే పెద్ద పోయేది ఏం లేదు. 40 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్న వెబ్సైట్లో ఓన్లీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నాట్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ అని చూపిస్తున్నది. అంటే అయిపోయిందా లేకపోతే ఇంకా కాలేదా అని చెప్పేసి చాలా డౌట్ పడుతారు. సో ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది. నేను గత 10 ఏళ్ల నుంచి నేను ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తూనే ఉన్నాను. సో ఇక్కడ ఓపెన్డ్ అని ఉన్నప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రీన్గా కనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా ఇంకా ఓపెన్ కాలేవు అని అర్థం. ఒకవేళ ఓపెన్ అయినాయి క్లోజ్ అయినాయి అంటే ఎప్పుడో 2 ఏళ్ళు 3 ఏళ్ళ కిందట ఓపెన్ అయినాయి, అవి క్లోజ్ అయిపోయినాయి. సో ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటివి మాత్రమే గ్రీన్గా కనిపిస్తాయి. సో ఈ గ్రీన్గా కనిపించేటువంటి వాటికి మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. పెద్దపల్లి, మహబూబ్ నగర్ కనిపిస్తుంది. ఈ డేట్లు అయిపోయాక ఇవి కూడా నార్మల్ అయిపోతాయి. ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడే వస్తాయి. కాబట్టి జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు వెంటనే నేను వీడియోల ద్వారా, ఇన్స్టాలో రీల్స్ ద్వారా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇన్స్టాలో ఫాలో కండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు మీకు ఏ పోస్టులు వచ్చినా, నాకు ఏది దొరికినా కూడా చేతిలోనే ఫోన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వెంటనే షేర్ చేస్తాను. దాన్ని రికార్డ్ చేసి వీడియో పెట్టే వరకు 2-3 గంటలు పడుతుంది. ఆ లోపే వాట్సాప్లో వచ్చేస్తుంది కాబట్టి మీరు వాట్సాప్లో కూడా ఫాలో చేసి పెట్టుకుంటే, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు. సో ఫాలో చేసి పెట్టుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. సార్ డిఎస్సి వాళ్ళు అప్లై చేయవచ్చా సార్ అని అడుగుతూ ఉన్నారు. మీది డిఎస్సియా లేకపోతే గ్రూప్కు ప్రిపేర్ అవుతున్నారా, దేనికి ప్రిపేర్ అవుతున్నారా అని సంబంధం లేదు. ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోయాయి. ఇంటర్ లేదా ఇంటర్కి ఈక్వలెంట్గా ఉండేటువంటి ఏదైనా సరే. ఇంకా డిప్లొమా వాళ్ళు అడుగుతారు, డిప్లొమా ఎలిజిబుల్ అవుతుందా సార్ అని చెప్పేసి. ఏదైనా సరే 10+2 10వ తరగతి ప్లస్ 2 సంవత్సరాలు ఉండాలి. డిప్లొమా 1 ఇయర్ ఉంటుంది. నేను అందుకే కామెంట్లో రిప్లై ఇవ్వలేదు సరిగా. డిప్లొమా 1 ఇయర్ ఉంటుందా 2 ఇయర్ ఉంటుందా అనేది తెలియదు. అలా డిప్లొమా ఏది అనేది తెలియదు. 2 ఇయర్స్ డిప్లొమాలు ఉంటాయి, 3 ఇయర్స్ డిప్లొమాలు కూడా ఉంటాయి. సో 10+2 2 ఇయర్స్ డిప్లొమాలు కానీ, ఇంకా వొకేషనల్ కోర్సెస్ ఎలిజిబులా సార్ అని అడిగారు కొంతమంది. సో వొకేషనల్ కోర్స్ అయినా, డిప్లొమా కోర్స్ అయినా ఏదైనా సరే 10+2 అది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అయినా, ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్ అయినా, ఓపెన్ యూనివర్సిటీ 10th అయినా, రెగ్యులర్ 10th అయినా, రెగ్యులర్ ఇంటర్ అయినా ఏదైనా ఎలిజిబుల్ అవుతుంది. 10th ఎట్లా ఎలిజిబుల్ అవుతుంది అని అంటే ఇంటర్మీడియట్ లేనటువంటి వాళ్ళు 10th తోటి తీసుకుంటారు, ఒక్క అప్లికేషన్ కూడా రాకపోతే. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఇప్పటి వరకు మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. ఈ వీడియో కింద కూడా మళ్ళీ అడుగుతారు. సో ఇందులో లేనటువంటి క్వశ్చన్లకు మాత్రమే నేను సమాధానాలు ఇస్తాను. వీడియోని 1-2 సార్లు చూడండి. లేదు నాకు క్విక్ సమాధానం కావాలి, తొందరనే నేను తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేస్తే నేరుగా నేను మీతో మాట్లాడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.